నమస్కారం చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, నరాల బలహీనత గురించి నిజంగా ఎంత చెప్పినా కూడా ఇంకా చాలా మందికి డౌట్స్ వస్తూ ఉందండి. సో దీన్ని ఏ విధంగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు? రాకుండా ఎలాంటివి మనం చేసుకోవాలి? వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలి అని. సో దీని గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటున్నాను. బైన్సా అంటే ఒక ఊరుంది ఓహ్! నిజామాబాద్ జిల్లాలో. ఓకే. అక్కడ నుంచి మన కాడికి ఒక పేషెంట్ వచ్చిండ్రన్నమాట. హుహు. వచ్చినప్పుడు ఏమన్నారంటే, నాకు అరికాల్లో స్పర్శ లేదు. హ్మ్. అరికాల్లో స్పర్శ లేదు. నడుస్తుంటే కొన్నిసార్లు పడిపోతా కూడా. అయ్యో! మళ్ళా ఈ కాళ్ళు మొత్తం లాగుతాయి. హుహు. తిమ్మిర్లు వస్తాయి. అంటే చీమలు 1,00,000 చీమలు కలిసి హ్మ్. మొత్తం నా కాళ్ళని బైట్ చేస్తున్నాయి. హ్మ్. అట్లాంటి ఫీలింగ్ వస్తది నాకు. తొడ ఓకే. భాగంలో నొప్పులున్నాయి నాకు. హ్మ్. మళ్ళీ నడుము భాగంలో నొప్పి. ఓకే. ఇవి వింటే మీకు ఏమనిపిస్తది? అరే పక్కా ఈయనకు నరాల నొప్పి ఉంది. ఓకే. నరాలు ఇక్కడ ఎఫెక్ట్ అయినాయి. కానీ యాక్చువల్‌గా ఏందంటే హ్మ్. ఈ పేషెంట్‌కి డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ ఉంది. ఓహ్! డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటే హ్మ్. నడుము భాగం, మెడ భాగంలో హ్మ్. ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటది, హ్మ్. మెయిన్ నరం అది మన బాడీకి. ఓకే. నరాలు ఇట్లా డ్యామేజ్ అవుతే ఇట్లా షాక్ రావడం, తిమ్మిర్లు రావడం, మంట హ్మ్. రావడం ఈ పేషెంట్‌కి అట్లనే ఉండే. హుహుహు. ఇవి ఎందుకైతాయి? నొప్పి అన్నా ఉండాలి, హ్మ్. లేకపోతే స్పర్శ అయినా ఉండొద్దు. హ్మ్. కానీ ఇట్లా తిమ్మిర్లు రావడం, మంట రావడం, షాక్ కొట్టినట్టు అవ్వడం, ఇవన్నీ దేనికి కారణం? షాక్ ఎప్పుడు కొడతది? కరెంట్ పాస్ అయితే కొడతది కదా! అవును. కరెంట్ పాస్ అయితే కొట్టదు. అంటే ఏదైనా మీరు వైర్ పట్టుకున్నారనుకోండి. హ్మ్. కరెంట్ చక్కగా పాస్ అవ్వకపోతేనే మనకు షార్ట్ సర్క్యూట్లు అవ్వడం, హ్మ్. ఇవన్నీ అయితాయి కదా! కరెంట్ వైర్లలోకెళ్ళి చక్కగా పాస్ అయితే ఏమైతది? బల్బ్ వస్తది, టీవీ నడుస్తది, అవును. ఫోన్ ఛార్జింగ్ ఎక్కుతది. హ్మ్. అవునా కాదా? హ్మ్. నిజంగా నిజమైన కరెంట్ పాస్ అయితది మన బాడీలో. ఓకే. అది ఏడికెళ్ళి పాస్ అయితది? మన బ్రెయిన్ స్పైనల్ కార్డ్‌లకెళ్ళి మొత్తం బాడీలో పాస్ అయితది. ఓహ్! అందుకే నరాలు కరెంటు తీసుకొని పోతాయి. హుహుహు. ఇప్పుడు నరాలు ఎక్కడైనా ప్రెస్ అయితున్నాయి అనుకోండి. హ్మ్. ఇప్పుడు వైర్ ప్రెస్ అయిందనుకోండి. హ్మ్. కరెంట్ చక్కగా తీసుకపోతదా? పోదు లేదు. గదా! దాని మీద ప్రెషర్ పడుతుంది. తీసుకపోదు. హ్మ్. అట్లనే అయితది. ఇప్పుడు నడుము భాగంలో, మెడ భాగంలో ఏమైతుందంటే బొక్కలు ఉంటాయి. హ్మ్. ఏ బొక్కలు? వర్టిబ్రల్ కాలమ్ అంటారు దాన్ని. హుహు. ఇప్పుడు ఒకటొకటి ఇట్లా ఉంగరం లాగా ఉంటది. ఓకే. ఈ ఉంగరాలు కంటిన్యూస్‌లీ అన్ని ఉంగరాలు ఉంటాయనుకోండి లైన్‌లా. హ్మ్. ఈడికెళ్ళి కింద వరకు. అవే పూసలు అంటారు కదా! ఆ! ఆ! ఉంగరాలుయే అనుకోండి మీరు. ఓకే. L4, L5లో ప్రాబ్లమ్ ఉంది. ఆ! అంటే ఏంది? బొక్కలున్నాయి 2. L4 ఒకటి, L5 ఒకటి. ఓకే. ఉంగరం లాగా ఉన్నాయి అవి. దాని మధ్యలోకెళ్ళి ఇప్పుడు ఉంగరం ఏం పోతది? ఏళ్లలో ఓహ్! పోతది కదా! ఆ! ఒక పెద్ద ఏళ్ళు ఉందనుకోండి. ఇక్కడి నుంచి నడుము వరకు, కింద వరకు హ్మ్. మొత్తం ఉంగరాలు పెట్టిండ్రు దాంట్లో. అబ్బబ్బా! దాన్ని వర్టిబ్రల్ కాలమ్ అంటారు. ఓకే. అయితే వర్టిబ్రల్ కాలమ్ ఏదైతే ఉంగరాలు ఉంటాయి కదా! హ్మ్. ఇవి జర డ్యామేజ్ అయినాయి అనుకో. అంటే ఎందుకు అవుతాయంటారు అలా అసలు? ఎందుకు అవుతాయి? ఇప్పుడు కొందరు ఫిజికల్ యాక్టివిటీ చెయ్యరు. ఓకే. మొత్తం రోజు కూర్చొని ఆ! చేయడం పని. ఇప్పుడు ఈయనదేముంది? బిజినెస్ ఉండే. హ్మ్. మొత్తం రోజు బిజినెస్‌లు చూసుకోవడం, షాప్ చూసుకోవడం. ఆ! మళ్ళా ఎక్స్‌పోర్ట్ గూడా చేస్తుండే ఏమో. ఎక్స్‌పోర్ట్ అంటే హ్మ్. ఆ ఊర్లకెళ్ళి పక్కకున్న ఊర్లలో మొత్తం చీరలు అవి ఇవి బిజినెస్ అవి ఇవి ఏమేమో ఉండే ఆయనకు. హుహు. అయితే ఏమైతది? అక్కడ ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ వల్ల, ఓకే. ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ వల్ల హ్మ్. ఇట్లా అయితది. మళ్ళీ ఇక్కడికి ఆగలేదు. ఈ అరిచేతుల్లో గూడా తిమ్మిర్లు ఉండే. హ్మ్. అంటే మెడ భాగం ఉంటది గదా! అది చేతులకు సప్లై చేస్తది. హుహు. నడుము భాగం ఉంటది గదా! కాళ్ళకు కాళ్ళకి సప్లై సప్లై. చేస్తది. ఓకే. ఓన్లీ కాళ్ళల్లో ఉంది అంటే నడుము భాగంలో ప్రాబ్లమ్. ఆహా! ఓన్లీ చేతుల్లో ఉందంటే మెడ మెడ భాగంలో భాగంలో. ప్రాబ్లమ్. ఓకే. రెండిట్లో ఉందంటే మొత్తం ప్రాబ్లమే ప్రాబ్లమ్. హ్మ్. అట్లా. అట్లా అయ్యి ఆ పేషెంట్‌కి ఎవరో చెప్పిండ్రు ఇక్కడ పోతే మంచిగా అయితది అంటే హ్మ్. ఆడికెళ్ళి వచ్చిండ్రు. హ్మ్. ఆడికెళ్ళి రావుడు గూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు నిజామాబాద్‌కెళ్ళి హైదరాబాద్‌కి మనిషి వస్తున్నాడంటే బస్‌లో వస్తాడు. హ్మ్. ఇప్పుడు ఈయన కార్‌లో వచ్చిండు. హ్మ్. కార్‌లో ఎట్లా? కూర్చొని గాదు. హ్మ్. పడుకొని. అయ్యో! ఎందుకంటే ఆయనకు సరిగా కూర్చొనికి కూడా రావట్లేదు. ఓహ్! ఆయనకు మొత్తం మన మందులకి నొప్పులు, తిమ్మిర్లు, మంటలు. ఇట్లా నిల్చుంటే ఇట్లా షాక్ కొడుతుంది సార్ నా కాళ్ళల్లో అంటుండాయన. హ్మ్. కూసోనంటే కూసోను. మళ్ళా తిమ్మిర్లు అయిపోయి నా కాళ్ళు గూడా ఇట్లా జరగట్లేదు. అబ్బా! హ్మ్. కట్ అయిపోతుంది గదా కరెంట్. అవును. అవునా గాదా? ఓహ్! ఇప్పుడు మీరు హెయిర్ డ్రైయర్‌లుంటాయి. హ్మ్. ప్లగ్ పెడితేనే పని చేస్తాయి గదా అవి. అవును. సడెన్‌గా ప్లగ్ తీసేస్తే ఏమైతది? పని చేయదు. పని చేయదు. హ్మ్. అట్లనే ప్లగ్గు సరిగా లేదు. ఓహ్! ప్లగ్‌లో ప్రాబ్లమ్ ఉందంటే ఆన్, ఆఫ్, ఆన్, ఆఫ్, ఆన్, ఆఫ్ అయితది గదా! ఓకే. అట్లనే అయితుంది.
ఈ పేషెంట్కి ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. ఉమ్, ఆపరేషన్ వద్దు నాకు అని అనుకున్నారు. ఉమ్, హోమియోపతిలో మార్గం ఆపరేషన్ లేకుండా ఉంది అంటే మన కాడికి వచ్చిండ్రు. ఓకే. ఆ పేషెంట్కి మనము 4 నెలలు అయిపోయింది ట్రీట్మెంట్ అయి. మనం ఏం చెప్పినాం, ఒక 3-4 నెలలు మెల్లగా తగ్గుతుంది, మెల్లగా తగ్గుతుంది. ఒక 7-8 నెలలు అయితే మీకు ఇట్లా షాక్ రావడం, తిమ్మిర్లు రావడం, ఇట్లా చీమలు కరిచినట్టు అవ్వడం, అరికాల్లో మంటలు రావడం, స్పర్శ లేకపో, ఇవన్నీ తగ్గుతాయి అనేసి చెప్పినాము. ఈ పేషెంట్కి 3-4 నెలల్లోనే 99% సిమ్టమ్లు అన్నీ వెళ్ళిపోయినాయి. బా సూపర్. మనం ఏమన్నా ఆపేస్తా, ఇప్పుడు నేను మొత్తం పని చేసుకుంటున్నా, తిరుగుతున్నా, నా బిజినెస్ నడుస్తుంది, అన్ని నేను చేసుకుంటా అంటే మనం ఒకటే చెప్పినాము, ఇప్పుడే కాదు అప్పుడు, మళ్ళా ఫ్యూచర్ లో రావద్దు కదా. మొత్తం మంచిగా అయినప్పుడు వరకు వాడే. ఓకే. 1 year వాడిపించినాం, దాని తర్వాత బంద్ చేపించేసినాం. మళ్ళీ అలాంటి ప్రాబ్లం మళ్ళీ రాదంటారా ఇంకా ఫ్యూచర్ లో? రావద్దు, మనం చెప్పినాం కదా, డైలీ జరా సేఫ్ వాకింగ్ చేసుకోండి, చేయాల్సిందే, జరా యోగా చేయండి. ఇప్పుడు మీ ఏజ్ కూడా 58 or 59, జరా జాగ్రత్తగా ఉండండి. కరెక్ట్ కదా, మెయింటెనెన్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బండి కొన్నాం, అది నడిపిస్తూనే ఉన్నాం. 2 కూర్చొని పోవాలి, 3 కూర్చొని పోతున్నారు, 4 కూర్చొని. ఈ మధ్య కాలేజ్ పిల్లలు 4 కూడా ఒక బండి మీద కూర్చొని పోతారు. అవునా కదా? అవునండి. దాని ఇంజన్ ఏమైతుంది, పాడవుతుంది, అది ఒకటి. మళ్ళా ఇప్పుడు 2 కూర్చొని పోతే కూడా దానికి టైం టు టైం సర్వీసింగ్ చేయాలి కదా. అవును. ఆ సర్వీసింగ్ టైం టు టైం మన బాడీ కూడా అడుగుతుంది కదా. స్ట్రెచింగ్ చేసుకోవాలి, ఎక్సర్సైజులు చేసుకోవాలి, జర వాకింగ్ చేయాలి, యోగా చేయాలి. ఇది మెయింటెనెన్స్ బాడీది. బండికి మెయింటెనెన్స్ కి ఇస్తాము, ఎందుకంటే అమ్ముతే రీసేల్ వాల్యూ వస్తుంది అనేసి. అవునా కదా? మన పని అయిపోయినాక అమ్ముతే రీసేల్ వాల్యూ వస్తుంది అనేసి. మన పని శరీరంతో అయిపోయినాక, మనం చచ్చిపోయినాక, మన ఆత్మ పోయినాక ఇది వేరే వాళ్ళకి పనికిరాదు అనేసి మనం దీన్ని ఎట్లా వాడితే అట్లా వాడుకుంటే ఎట్లా? అవునా కదా? జర మంచిగా పెట్టుకోవాలి మనం. అయితే దాంతో పాటు నేనేం చెప్తా అంటే, మీరు మీ నరాలు గట్టిగా అవ్వాలి అంటే విటమిన్ డి మంచిగా పెట్టుకోవాలి, విటమిన్ B12 మంచిగా పెట్టుకోవాలి, విటమిన్ B6 మంచిగా పెట్టుకోవాలి, విటమిన్ B3, B6, B9, B12 అంటే బి కాంప్లెక్స్ ఓవరాల్. నేనేం చెప్తా అంటే, ఇప్పుడు పప్పులు ఉంటాయి కదా, ఏ పప్పు అన్నా సరే, అది కందిపప్పు ఉండొచ్చు, పెసరపప్పు ఉండొచ్చు, పుట్నాల పప్పు ఉండొచ్చు. పెసరపప్పుతో ఏం తయారైతుంది మీరు చెప్పండి? పప్పుచారు. ఇంకా పెసరపప్పుతో కొంతమంది బూర్లు కూడా వేసుకుంటారు, మా సైడ్ బూర్లు వేసుకుంటాం. పెసరట్టు ఎంత ఫేమస్. పెసరట్టు మీరు బూర్లు తినండి, పెసరట్టు తినండి, వడలు ఫ్రై అయిపోతాయి కదా. ఫ్రై వద్దు, ఉడికించడమే కావాలి. పెసరపప్పు తోటి మీరు పెసరట్టు చేసుకోండి. మీకు ఒకటి తెలుసా, నెల్లూరు దాటినాక ఊర్లు ఉంటాయి కదా కొన్ని, అవి దాటినాక డైరెక్ట్ చెన్నై పోతారు. చెన్నైలో పెసరట్టు దొరకదు అనేసి అక్కడ వాళ్ళు ఆంధ్రాకి వచ్చి పెసరట్టు తినిపోతారు. మీకు తెలియదు కదా ఇది అంత. అంటే బార్డర్ లో దొరుకుతుండొచ్చు చెన్నై నుంచి ఒక 50-60 కిలోమీటర్లు, కానీ పెసరట్టు కోసం వస్తారు వేరే కాడకెళ్ళి మన రాష్ట్రంకి పెసరట్టు తినడం. మనమే తినం, అరే ఉంటదిరా, అది కొంచెం చల్లబడిపోతే చాలా డ్రై అయిపోతుంది, వద్దు. మీరు దాని మీద నూనె వేసుకోకండి. వారంలో 2 సార్లు, దోశ అయితే తింటారు కదా, వారంలో 2 సార్లు పెసరట్టు తినండి. బి కాంప్లెక్స్ లో కొంచెం భాగం పోతుంది. అవునా కాదా? ఇన్ని పొళ్ళు ఉంటాయి మన ఇంట్లో, అవునా కాదా? పుట్నాల పొడి మీరు 2 బుక్కలు రైస్ మీద వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి. B12 పోతుంది, B6 కూడా పోతుంది. ఎంత కమ్మగా పోతుందో చక్కగా. అట్లా పుట్నాల పొడి, అట్లా పెసర్ పప్పుతోటి మీరు అవి తయారు చేసుకుంటారు. మళ్ళా ఏమంటారు, ఈ పనీర్ ఉంటది కదా, అది కూడా కన్జ్యూమ్ చేయండి వారంలో ఒక 2-3 సార్లు. B12 పోతుంది. మీకు నాన్ వెజ్ ఇష్టం అంటే చేపలు తినండి. ఇప్పుడు చేపలు చెప్పగానే అరే చేపలు ఫ్రై కావాలి అనేసి అంట. చేపలు ఫ్రైలు తినకండి, పులుసు లాగా చేసుకోండి, తక్కువ ఆయిల్ వేసుకోండి. అప్పుడు అట్లా తింటే మీకు B12 కవర్ అవుతుంది. సో ఖచ్చితంగా నరాల బలహీనతకి ఇవి పాటించాలి. అరే పుట్నాల పొడి డైలీ మన ఇంట్లో అవైలబుల్ ఉంటది. పల్లీల పొడిలో కూడా ఉంటది. పల్లీల్ని పూర్ మ్యాన్స్ బాదాం అంటారు. పూర్ మ్యాన్స్ బాదాం అంటే బాదాంలో ఉండే గుణాలు మీ పల్లీలో కూడా ఉంటాయి. అది మనం ఎట్లా మర్చిపోతాం చెప్పండి? అవునా కాదా? దాంట్లో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి ఎన్నో దాంట్లో, అవి తీసుకోండి.
అట్లా సాల్వ్ అయిపోతుంది మీది నరాల పరేషాని, అంటే హెల్ప్ అవుతుంది మీకు జర. అవునవును. దాంతో పాటు మందులు వాడాలి, చెప్పేది ట్రీట్మెంట్లు చెప్పించుకోవాలి, కానీ అవి హెల్ప్ చేస్తాయి మీకు. అవును, ప్రివెన్షన్ ఇస్ Nutrition బెటర్ కూడా- దెన్ క్యూర్ అంటారు కదా. సో preven- ముందుగానే ఇలాంటివన్నీ మనం చేసుకుంటే అన్ని సఫిషియెంట్ గా ఉంటాయి అనిపిస్తుంది అసలు. ఇప్పుడు అందరికి బర్గర్లు కావాలి, పిజ్జాలు ఆ. కావాలి, పిల్లలకి కూడా. అవును, పిల్లలకి ఎందుకు, మనకు కూడా. అంతే, ఆకలి మన బట్టే అయితే. వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఎవ్వరు తింటలేరు అనుకోండి ఆ. పిజ్జాలు బర్గర్లు. అందరు పెసరట్టులు తింటున్నారు, పుట్నాల పొడి దోశ తింటున్నారు, లేకపోతే పుట్నాల పొడి ఏమో రైస్ లో కలుపుకొని తింటున్నారు. అంటే ఈ పిజ్జా దుకాణాలు ఉంటాయా? అసలు లేవు. మనం కొంటున్నాం కాబట్టి అవి ఉంటున్నాయి. చాలా బాగా చెప్పారండి. నిజంగా మనం అనుకున్నట్టుగానే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోయిన మన ఆహార పదార్థాలని కనుక ఇంక్లూడ్ చేసుకున్నారంటే ఇలాంటి రోగాలు అసలు నిజంగా అవును, రావండి. కొత్త పిజ్జా కొత్తవి వాళ్ళు అన్ని కూడా వింటున్నాం. పెసరపప్పు తోటి పిజ్జా తయారు చేస్తారు అప్పుడు. అవును, అవును కదా, నిజమే. అంతే కదా. అవును. సో చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.